భుక్తి అంతా సెలెక్ట్ చేసుకున్నామండి. రాహులో బుధ అయిపోయింది. అంటే ఏమి, ఈయనకు పెండ్లి ఈ డేట్ లోపల కావాలా, 4/2/72 లోపల అయిపోతుంది. 4/2/72 లోపలనే అయిపోవాలి. సరే, దశాభుక్తి అంతా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిట్ లోకి పోతే ట్రాన్స్లేట్ పోయి ఇప్పుడు డేట్ చెప్తే కదా అయ్యా, ఏదో మర్చిపోతే 25 ఒకటే సార్ 25/9 సార్ 1971. టైము 20:46. ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. ఇదిగో ఇక్కడ 25/9/71 కొట్టి పక్కన 20:46 వేసి ఇక్కడ క్యాల్కులేట్, దాని మీద క్యాల్కులేట్ క్లిక్ చేస్తే ఇక్కడ చార్ట్ వస్తుంది. ఇక్కడ ఇది ప్లానెటరీ పొజిషన్ ట్రాన్సిట్ చార్ట్ ఫర్ 25/9/1971 20 hours 46 minutes కు ట్రాన్సిట్ చార్ట్ వచ్చింది. అంటే ప్లానెటరీ పొజిషన్, కస్పల్ పొజిషన్, ఇక్కడ చార్ట్, ఇక్కడ దశాభుక్తి అంతా అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇవి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నిన్న కపిలా సారు మీకు చెప్పాడు, నిన్నటి క్లాస్లో డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పాడు. అది డబుల్ ట్రాన్సిట్ అంటే అది ఏం పెద్ద ఇది కాదు, విశేషం కాదు. అది మీరు అది అందరికి తెలిసినదే, కానీ అది కూడా చెప్తాను. అంటే డబుల్ ట్రాన్సిట్ అంటే ఏంది, ముందు నిర్వచనం అంటే లగ్నానికి కానీ, బాగా వినండి, లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ, ఇప్పుడు లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ, సప్తమానికి కానీ సప్తమాధిపతికి కానీ, బాగా గుర్తుపెట్టుకోండి, లగ్నము లగ్నాధిపతి, సప్తమము సప్తమాధిపతి, అంటే 4 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ లగ్నము లగ్నాధిపతి, సప్తమము సప్తమాధిపతి, ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్లో మూవింగ్ ప్లానెట్స్ ఏమి నవగ్రహాలలో, దీంట్లో స్లో మూవింగ్ ప్లానెట్స్ శని, సాటర్న్, జూపిటర్, శని, గురులు స్లో మూవింగ్ ప్లానెట్స్. తర్వాత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ సన్ అండ్ మూన్. ఇవి 4, అవి 4, ఇవి 4. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, లగ్నము లగ్నాధిపతి, సప్తమము సప్తమాధిపతికి, ఈ 4టికి ఇవి, వీళ్లకు శని, గురువు, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళతో సంబంధం ఏర్పడాల. అంటే లగ్నాధిపతికి సప్తమాధిపతికి, సప్తమాధిపతికి లగ్నాధిపతికి, లగ్నానికి లగ్నాధిపతికి, సప్తమానికి సప్తమాధిపతికి శని, గురు, రవి, చంద్రుల యొక్క సంబంధం ఏర్పడాల. చూడండి, ఇక్కడ లగ్నం ఎక్కడ పడింది, ఇక్కడ ట్రాన్సిట్ లో స్కార్పియోలో జూపిటర్, మూన్ ఉన్నాడు. ఇక్కడ 7th లో శుక్రుడు పన్నాడు, శుక్రుని యొక్క రాశి. ఇక్కడ సాటర్న్ ఉన్నాడు. అంటే ఏమి, ఇక్కడ చూడండి, ఇది పరస్పరం, వీళ్ళిద్దరికి పరస్పర వీక్షణ ఉంది కదా. శనికి సప్తమంలో వచ్చినట్లే కదండి, శనికి సప్తమంలో చేరినాడు కదా. శనికి సప్తమము దొరికినట్లే కదా, లగ్నానికి జూపిటర్ దొరికినట్లే కదా. అంటే ఏమి, శని గురువులు పరస్పర వీక్షణ, మ్యూచువల్ ఆస్పెక్ట్ ఈస్ దేర్. అలాగే మూన్ కూడా ఉంది. మూన్ కూడా ఉంది. కానీ ఇంకొకటి ఏమిటంటే, ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటి దానికి ఇది ఒక చిన్న కథ. ఏం చెప్తారంటే, మామూలుగా తెలుగు సంవత్సరాలు 60 కదా ఉండేది. 60 సంవత్సరాలు ప్రభవ విభవ అవన్నీ, అవి ఎందుకోసం నియమించబడినాయి, నిర్ణయించినారు పెద్దలు అంటే జ్యోతిష్ శాస్త్రంలో మనకు ముఖ్యమైనటువంటి గ్రహాలు అంటే నవగ్రహాలలో పెద్ద గ్రహాలు అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ శని గురులే జ్యోతిష్యంలో. వాళ్ళు రాశిలో, ద్వాదశ రాశులలో ఒక రాశిలో ఉన్నారనుకోండి, మళ్ళా తిరిగి ఆ రాశిలో శని గురువులు కలసాలంటే
ఇప్పుడు సపోజ్ ఇక్కడ శని గురువులు ఉన్నారనుకో, మళ్ళా శని గురువులు ఇక్కడ తిరిగి ఇట్లా రావాలంటే 60 సంవత్సరాలు పడతారంట. 60 అంటే ఏమి ఆ పీరియడ్ లో అంటే వాళ్ళ సంచారము ఈ శని గురువుల యొక్క ట్రాన్సిట్ లో చాలా ప్రభావితం చేస్తుంది. ఆ శని గురువులు కలిసి అదే రాశిలో కలియటకు 60 సంవత్సరాలు పడుతుంది. ఆ శని గురువుల యొక్క ట్రాన్సిట్ ఒకే రకంగా అందరి మీద ప్రభావం పడుతుంది. అంటే ఆ రాశుల మీద ఎక్కడెక్కడ ప్రభావితం చేస్తారో, ఇప్పుడు చూడండి ఇక్కడ 7th లో సాటర్న్ పనిచేస్తా ట్రాన్సిట్ అవుతున్నాడు. అంటే 7th ఏమిటిది? ఆ జాతకునికి పెండ్లి పడాకులు మంచి చెడ్డ చెప్పేటువంటిది. అట్లా అంటే ఏమి ఇదంతా ముండేన్ అస్ట్రాలజీకి పనికొస్తుంది. మేదిని జ్యోతిష్యం అంటారు. అదంతా దీని మీదనే ఆధారపడి ఉండేది మేదిని జ్యోతిష్యం అనేది. ఈ 2 గ్రహాల యొక్క ప్రభావము ఏ రాశుల మీద అయితే పడుతుందో ఆ రాశులకు వాటి అక్కడ ఉన్నటువంటి తత్సంబంధమైనటువంటి కారకత్వాలు కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాలు కానీ యాక్టివేట్ అవుతాయి, ప్రభావితం అవుతాయి. ఇప్పుడు లగ్నంలో ఇక్కడ గురువు ఉన్నాడు. ఇక్కడ లగ్నం అంటే జాతకుడు కుల్లారు సారు, ఆయనకు పెళ్లి కావాలా 7th ఇక్కడ. అట్లా ఆ రకంగా ప్రభావితం చేస్తుంది. ఇది డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే ఏమి లగ్నానికి కానీ ఇంకోటి ఏంది లగ్నాధిపతి సప్తమము సప్తమాధిపతికి ఈ 4 ఒక గ్రూపు. శని గురు రవి చంద్రులు వీళ్ళకు వాళ్ళు సంబంధం ఉండాల, ఆ రకంగా ఉండాల. ఇక్కడ మనకేం సంబంధం కనపడుతుంది? లగ్నాధిపతి చంద్రుడు ఉన్న రాష్ట్రాధిపతి ఎవరు? చంద్రుడు ఉన్న రాష్ట్రాధిపతి కుజుడు. ఇది కుజ దాంట్లో ఉన్నాడు. లగ్నాధిపతి ఎక్కడున్నాడు? శని ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇది సరిపోయింది కదా, ఈ మ్యూచువల్ అది సరిపోయింది సార్. సన్నకు రాలేదు, సన్నకు రాలేదు. వస్తాడు అదే చెప్పేది, వస్తాడు. సన్న సెంటర్ దీంట్లో ఉన్నాడు సార్. వస్తాడు మార్చుదాం వాని ఇంకా స్టెప్ బై స్టెప్ మార్చాలి. అంటే ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది వాళ్ళకి అర్థం కావాలి కదా అంతవరకు. తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాము ఇక్కడ చూడండి, రాహులో మెర్కురీ చేసినాం కదా. మెర్కురీ ఇది 4-2-72 వరకు ఉంది. మళ్ళా మనము మెర్కురీ తీసుకుందామంటే ఎంత సబబుగా ఉండదు కదా, అసహ్యంగా ఉంటుంది. పొదువుకులు ఇంకెవరు లేడా అన్నట్లు వస్తుంది. కాబట్టి అట్లా మెర్కురీ 3 times ఎప్పుడు తీసుకోలేదు మనం ఇంతవరకు, నేను ఎప్పుడు చేయలే. కాబట్టి దాన్ని వదిలిపెట్టి మెర్కురీని వదిలిపెట్టి ఇంకా ఎవరు? కేతు వీనస్. ఈ రెండిట్లలో మనము సూక్ష్మాను సెలెక్ట్ చేసుకోవాలి. దశాభుక్తి అంతరా అయిపోయినాక కేతు వీనస్ వస్తారు వీళ్ళు. ఇట్లా ఇప్పుడు రాహు దశ, బుధ భుక్తి, బుధ అంతర, మళ్ళా బుధ సూక్ష్మ అంటే 3 బుధులు వరుసగా వస్తారు. అది సెలెక్ట్ చేసుకోవడం అంత బాగుండదు, అసహ్యంగా ఉంటుంది చూసే వాళ్ళకు. కేతువు తర్వాత వీనస్, తర్వాత రవి, తర్వాత చంద్రుడు, అట్లా వరుసగా. అంటే ఏమి? ఇప్పుడు మనము బుధున్ని ఊక తీసేసినాం. ఎందుకు? వరుసగా 3 తీసుకోవడానికి వీలు లేదు, ఎప్పుడు చేయలేదు, నేను తీసుకోలేదు ఎప్పుడు. తర్వాత నెక్స్ట్ టైం ఇంకా ఉండేది మనకు 2 కేతు వీనస్. ఈ రెండింటిని పరిశీలిద్దాం. ఈ రెండింటిని చెక్ చేయండి. దాంట్లోకి ఇదిగో కేతువును ఇంకొకరు ఎవరు? కేతు తర్వాత భృగు. కేతువును ముందు పరిశీలించండి. కేతువుకు పిఎస్ లేదు. పిఎస్ ఉంది కేతువుకు, కానీ 5, 7, 11 లేదు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ అండ్ ప్రాణాలకు నియమం ఏం చెప్పినాం మనము దాంట్లో? డెఫినెట్ గా ఫైనల్ కన్ఫర్మేషన్ దే షుడ్ బి దేర్. డెఫినెట్ గా ప్రైమరీ కస్ప్ కు కోరూలర్ గా ఉండాలి.
5 or 7 or 11 లేకపోతే 7 మామూలుగా అయితే 7th కస్ప్కే కోర్ రూలర్గా ఉండాలి. ఇక్కడ కోర్ రూలర్గా లేడు ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి 5, 7, 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే. తర్వాత ఇక్కడ జూపిటర్ కేతు తర్వాత భృగు, ఈ రెండింటిని తూకం వేద్దాం. భృగు చూడండి వీనికి పిఎస్ ఉంది, పిఎస్ ద్వారా 7 వచ్చింది, ఇక్కడ 7 లేదు, ప్రైమరీ కస్ప్ వచ్చేసింది ఇక్కడ. అంటే సోర్స్ ప్లానెట్ గా 7 ఉంది సోర్స్ లో, ఇక్కడ లేదు కేతువుకు, కాబట్టి ఇక్కడ 7 ఉంది. 5, 7, 11 ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. చూడండి ఇక్కడ 5, 7, 11 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓకే, కానీ ఇక్కడ 7th కోర్ రూలర్ కాలా, ఇక్కడ 7th కోర్ రూలర్ అయినాడు, ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇక్కడ 5, 7, 11 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి వీనస్ 7, 11 ఉంది, ఇక్కడ ఓన్లీ 7 ఉంది, ఇక్కడ ఒకటి వచ్చా, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 ఉంటుంది, ఇక్కడ 6 లేదు. 6 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాగా గమనించండి, 6 అనేది ఇన్వాల్వ్మెంట్ లో లేదు, కమిట్మెంట్ లో లేదు. ఈ దీంట్లో ఏమంటారు, ఇది కమిట్మెంట్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో 6 అనేది లేదు. ఇక్కడ కేతువుకు ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 వచ్చింది. అంటే ఏమి, ఇక్కడ 7 ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 7 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. కానీ ఇక్కడ వీనస్ కు ఇక్కడ కేతువు 7th కోర్ రూలర్ కాలా, ఇక్కడ అయినాడు వీనస్ ఒకటి, అదొక ప్లస్ పాయింట్. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఇట్లా ఉంటే మంచిది అన్నమాట. 7, 7, 7 వస్తే ఇటువంటి వాడిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏమి, కేతు భృగు ఈ రెండిట్లలో మనము సెలెక్ట్ చేసుకోవాలా. ఏం సార్ భృగుని వేసుకుని మళ్ళీ తర్వాత వాడు ఏమైనా తీసుకుంటే ఏమవుతుంది అంటే, అప్పుడు యాడికి పోతాడు, ఈటికి పోతాడు. 71 సన్ మనకు కావాల్సింది యాడ్ డేట్ వరకు 72 వరకు, ఇంతవరకు. కానీ సన్ అనేటువంటి వాడు కూడా చూడండి, సన్ 7th ఉన్నాడు కోర్ రూలర్, కానీ 5 ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. చూడండి 2, 4, 6, 10, 8, 10, 12, 2, 4, 10, 12 ఇది ఎత్తిపా. అంటే ఏమి, మనకు ఇక్కడ దీంట్లో ఉన్న కాటికి మనము వింశోత్తరి దశ ప్రకారంగా మెర్కురీని తీసేస్తే తర్వాత కేతువుని తీసేస్తున్నాము, తర్వాత వీనస్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాబట్టి స్ట్రాంగ్ గా దొరికినప్పుడు మనము వీ నీడ్ నాట్ గో టు నెక్స్ట్ భుక్తి. ఇక్కడ స్ట్రాంగ్ గా వీనస్ దొరికినప్పుడు వీ నీడ్ నాట్ గో టు నెక్స్ట్ భుక్తి, వీన్నే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. వీనస్ అంటే రాహు దశ, మెర్కురీ భుక్తి, మెర్కురీ అంతరా, వీనస్ సూక్ష్మ సెలెక్ట్ చేసుకోవాలా. ఈ వీనస్ సూక్ష్మను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడ క్లిక్ చేస్తే మళ్ళా ఏమొస్తుంది, మళ్ళా వీనస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇది అంటే రాహు, మెర్కురీ, వీనస్ సూక్ష్మ. ఈ వీనస్ సూక్ష్మ ఎప్పటి నుంచి కమెన్స్ అవుతుంది, 22/10/1971, 22/10/71, 6 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, 22/10/71, 6 గంటల 6 నిమిషాలు ఉంది. మనము 6:07కు తీసుకుందాం. 22/10/71, 6:07కు ట్రాన్సిట్ లోకి పోయి ఇక్కడ ఏదయ్యా డేటు 25/10/1971, 22/10 25 సార్, 25 అన్నారు కాదు బాబు, 22 సార్. 22 ఓకే. నాయన మూర్తి గారు బాగా వినండి. ఇదిగో ఇక్కడ చూడు, రాహు దశ, మెర్కురీ భుక్తి, మెర్కురీ అంతరా, వీనస్ సూక్ష్మ మనం సెలెక్ట్ చేసుకున్నాము. వీనస్ ఎక్కడి నుంచి కమెంట్స్ అవుతుంది, 22/10/71 నుంచి 6:07, 6:06, 22/10/71. కాబట్టి 22/10/1971, 6 గంటల 7 నిమిషాలకు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 6 ఇది
సరిపోయింది. అప్పుడు ఏమొస్తుంది దీంట్లో మనకు ఇక్కడ వీనస్ ట్రాన్సిట్ చార్ట్ లో చూడండి. ఇప్పుడు మనము సూక్ష్మ ప్రాణాలతో చెక్ చేసుకునేటప్పుడు సైమిల్టేనియస్ గా ఈ చార్ట్ కూడా చెక్ చేసుకుంటుండాల. ఇక్కడ సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ సన్ యొక్క సబ్ లార్డ్, తర్వాత మూన్ యొక్క స్టార్ లార్డ్ను చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఎట్లా దేనికి సంబంధం ఉండాలా? సన్ యొక్క స్టార్ లార్డ్ ఇక్కడ, ఈ సన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్ కదండి. ఎస్ సార్. వీనస్ ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్. ఈ మూన్కు ఈ వీనస్ కు సంబంధం ఇక్కడ ఉందా? మూన్ కు వీనస్ కు సంబంధం ఉందా? ఎతకండి. మూన్ వీనస్ లేడు. వీనస్ మూన్ ఉందా? అటు వీనస్ మూన్ ఉంది. ఉందబ్బా, వీనస్ మూన్ ఉంది. తర్వాత మూన్ యొక్క స్టార్ లార్డ్ సాటర్న్. మూన్ యొక్క స్టార్ లార్డ్ సాటర్న్. సాటర్న్ కు ఈ మూన్ కు 7th కస్ప్ ఎస్ఎస్ఎల్ నాటల్ చార్ట్ లో ఉన్న 7th కస్ప్ ఎస్ఎస్ఎల్ కు సంబంధం చూడాలి. ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ స్టార్ లార్డ్ కు సాటర్న్, ఈ సాటర్న్ కు ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ కు సంబంధం కావాలి. మూన్ ఈజ్ సాటర్న్ లేదు, సాటర్న్ లేదు బాబు, లేదు. నో కనెక్షన్. రాహు ఉన్నాడు చూడండి సార్. లేదు అక్కడ. Sir, Rahu represents both Saturn and రాహు Moon. ఉన్నాడు సార్. సాటర్న్ లో రాహు ఉన్నాడు. Ah. సాటర్న్ లో రాహు ఉన్నాడు. ఆయన రిప్రజెంటేటివ్స్ తీసుకోవచ్చు కదా. దేన్ని తీసుకుంటావు? ఇక్కడ దేన్ని నువ్వు ముడిపెట్టేది? ఏమి ఎక్కడున్నావు మూర్తి? సాటర్న్ సబ్లాట్ రాహు సార్. దీంట్లో నేటల్ చార్ట్ లో సాటర్న్ సబ్లాట్ రాహు. అయితే సార్ రాహు రిప్రజెంటేటివ్స్ ఈయన ఉన్నాడు కదా, సాటర్న్ ఉన్నాడు కదా. ఓ యాడొస్తాడయ్యా? ఏమిటి అర్థం కాకుండా చెప్తావు? నేను ట్రాన్సిట్ చూసాను. So in transit chart, Rahu is representing Saturn and Moon, and Saturn. నో ఈ దీంట్లోనే చూడాలి. అది కూడా లేదండి మూర్తి గారు. లేదు, నేను లేదండి ట్రాన్సిట్ చార్ట్ చూస్తాను. మూర్తి, డోంట్ ఆర్గ్యూ లైక్ దట్. తెలిస్తే తెలిసినట్టు చెప్పు, లేకపోతే ఊక విను. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అయ్యా, ఈ మూన్ యొక్క స్టార్ లార్డ్ అయినటువంటి సాటర్న్ కు ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి చంద్రునికి ఇంకా నాటల్ చార్ట్ లో సంబంధం రావాలా? మూను యాడున్నాడు? మూన్ కు సాటర్న్ కుందా? లేదు. పోనీ సాటర్న్ కు మూన్ కుందా? లేదే. లేదు సార్. లేదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలా? ఈ సాటర్న్ తొలగించాలా. సాటర్న్ తర్వాత ఎవరు వస్తారు? మెర్క్యూరీ. అంటే ఏమి? ఇక్కడ మనం దీంట్లో పోయి వన్ డే పోదాం. వన్ డే పోతే కూడా మారలే. అదే సాటర్న్ ఉన్నాడు చూడండి. మూన్ యొక్క స్టార్ లార్డ్ మారలే. అగైన్ గో ఫార్వర్డ్ వన్ డే. మెర్క్యూరీ వచ్చినాడు. మెర్క్యూరీ ఇక్కడ మూన్ సన్ లార్డ్. మూన్కు 7th సబ్ లార్డ్ సరిపోయింది కదా. మూనే ఇది మూనే సరిపోతుంది. ఇక్కడ మెర్క్యూరీకి మూన్కు కావాలి. మెర్క్యూరీ రాహు లేదు బాబు. మెర్క్యూరీకి మూన్కు సంబంధం లేదు కదా. ఉందా? మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు రిప్రజెంటేటివ్స్ మూన్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇప్పుడు 24/10/71 ఇంకా ఇట్లనే మార్చుకుంటూ పోవాలా. అట్లా లేకుండా మనకు
ఇది తెలిసింది కదా ఇంకా ఆయన డేట్ మనకు 22 ఎప్పుడు పెళ్ళైనది 24వ తారీఖు అనేది పెళ్ళయింది ఇది. అప్పుడు మనము ఇక్కడ దాదాపు 23/9 ఇంకా మార్చుకుంటే ఆడబోతావు ఒకసారి డైరెక్ట్ 24/10 సార్ అయింది. ఎందుకంటే డైరెక్ట్ గా 24/10/71 23 sir. గంటల 9 నిమిషాలు. అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో ఎప్పుడు చూడు పెళ్లిళ్ళు రాత్రిలే జరుగుతుంటాయి. వాళ్ళ బుక్కులో కూడా రాత్రిలే ఇస్తారు వాళ్ళు. 23 గంటల 9 నిమిషాలకు పెళ్లి అంటే ఏమి ఇది మీరు 24/10/71 కొట్టి 23/9 కొట్టి క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ చూడండి సన్ యొక్క స్టార్ లార్డ్ రాహువు, సబ్లార్డ్ రాహువుకు చంద్రునికి సంబంధం రావాలి కదా, అంతే కదా. ఎస్ Yes, సార్. sir. రాహువుకు చంద్రునికి సంబంధం చూడండి. అటు మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు, సబ్ ఆఫ్ మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. ఇంతవరకే మళ్ళా సబ్ దాటిపోకూడదు. అందుకే ఇక్కడ ఇది పెట్టినా గేట్ పెట్టినా ఇక్కడ దాటిపోతామని. బాగుంది సార్. కాబట్టి మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు అంటే ఈ మూనుకు ఈ సన్ యొక్క సబ్ లార్డ్కు రాహువుకు సంబంధం ఉంది. అలాగే కేతువుకు దీనికి చూడండి, కేతువుకు చంద్రునికి, చంద్రుడు కేతువు లేదు లేడు లేడు కదా, లేదు సార్. లేడు. కానీ ఒక చిన్న రూలు ఏమిటిదంటే ఇక్కడ 7th కస్ప్ సబ్లార్డ్ చూసినాం, లేనప్పుడు నెక్స్ట్ ఎవరు జూపిటర్ లేదా నెక్స్ట్ సన్ లేదా నెక్స్ట్ ఇది అంటే 7th కస్ప్ 4 రూలర్స్ సబ్లార్డ్ కు ప్రామినెన్సే, తర్వాత జూపిటర్, తర్వాత సన్, ఇట్లా చూసుకోవాలా మనం 4 రూలర్స్ లో ఎవరికైనా ఒకరికి ఉందా అని. చూడండి ఇక్కడ కేతు అనేటువంటి వాడు రిప్రజెంటేటివ్ జూపిటర్, కేతు రిప్రజెంట్ జూపిటర్ యాజ్ సైన్ లార్డ్. ఇక్కడ కేతు రిప్రజెంట్స్ జూపిటర్. అదే జూపిటర్ ఇక్కడ 7th కు సబ్ లార్డ్ అయినాడు. మనము ఇందాక సబ్ లార్డ్ కోసం ఎదికినాం, రానప్పుడు నెక్స్ట్ గో టు సబ్ లార్డ్, తప్పేమి లేదు. 7th కస్ప్ 4 రూలర్స్ తో ఏ ఒక్కరికి సంబంధం ఉన్నా కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది. లేదు అది కూడా వద్దు అంటే ఇంకొక ప్రొసీజర్ చూపిస్తా. అంటే ఏమిటి మీకు తెలుసు కదా, రాహు కేతువులు స్టార్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా వచ్చినప్పుడు ఎలా రాసుకుంటారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్ లో సన్ యొక్క స్టార్ లార్డ్ రాహువు వచ్చినాడు. రాహువు వచ్చినప్పుడు మీరు ఏం రాసుకుంటారు? ఈ ట్రాన్సిట్ చార్ట్ లో రాహు బార్ సాటర్న్ బార్ మూన్ అంటే రాహు రిప్రజెంటేషన్ రాసుకుంటావు కదా. ఇక్కడ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు బార్ పెట్టి సాటర్న్ మూన్ రాసుకుంటావు కదా. అంటే ఏమి సన్ అనేటువంటి వాడు రాహు స్టార్ లో ఉన్నా ఓకేనే, సన్ అనేటువంటి వాడు సాటర్న్ స్టార్ లో ఉన్నా ఓకే, మూన్ స్టార్ లో ఉన్నా ఓకే కదా. అంటే ఏమి ఇక్కడ సాటర్న్ రాహు, సాటర్న్ మూన్, ఇక్కడ మూన్ కు టాలీ అయినాడు చూడు 7th సబ్ లార్డ్ మూన్ కు. ఇక్కడ మీరు రాసుకోవాలండి, ఇక్కడ రాహు ప్లేస్ లో రాహు /సాటర్న్ /మూన్ అని టాలీ అయినాడు కదా. అలాగే కేతు రిప్రజెంటేషన్ రాసుకోండి. కేతు ఏం చెప్తున్నాడు? కేతు మూన్ మెర్క్యూరీ, కేతు /మూన్ మెర్క్యూరీ. మీ మూన్ వచ్చినాడు చూడు సబ్ లార్డ్ కు డైరెక్ట్ వచ్చింది. మీరు బేసిక్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. రాహు కేతువులు ఏ చార్ట్లోనైనా స్టార్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా వచ్చినప్పుడు ఎలా రాసుకుంటారు? రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ బార్, రాహు యొక్క సైన్ లార్డ్ ఎవరు? సాటర్న్. రాహు పక్కన సాటర్న్ రాసుకో, దాని పక్కన ఎవరు రాసుకుంటావు? స్టార్ లార్డ్ రాసుకో. అంటే ఏమి? సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. అంటే 3 స్టార్లలో ఉన్నట్ల. ఈ 3 స్టార్లలో 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ ఉన్నాడు కదా, సరిపోయింది. అలాగే కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు? మూను మెర్క్యూరీ. కేతు మూను మెర్క్యూరీ. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ.
కాబట్టి ఈ మూడిట్లలో ఇక్కడ మూన్ ఉంది కాబట్టి సరిపోయింది ఇట్లా కూడా. అంటే ఈ రకంగా కూడా మనము టాలీ చేసుకోవాలి. అంటే ఏమి అట్లయినా సరే ఇట్లయినా సరే అందులకు ఇందులకును సంసిద్ధులై ఉండాల. తరువాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 99 భాగాలు ఈ అసెండెంట్ కోరూలర్స్ అందరూ కూడా ఈ 5711లోనే కోరూలర్స్ గా ఉన్నటువంటి వాళ్ళే వచ్చింటారు. చూడండి నాటల్ చార్ట్ లో 5711 ఎవరు ఉన్నారు? 5 చూడండి, జూపిటర్, సాటర్న్, మార్స్, సాటర్న్. దీంట్లో ఎవడో ఒకడు వచ్చింటాడు. ఇదిగో మార్స్ వచ్చినాడు, చూడు మార్స్ వచ్చినాడు ఈడ. అలాగే 7th లో వీనస్, సన్, జూపిటర్, మూన్. అదిగో జూపిటర్, మూన్ వచ్చినారు చూడు, జూపిటర్, మూన్. తర్వాత 11th సబ్ లార్డ్ లో అదిగో మెర్క్యూరీ కూడా వచ్చినారు చూడు. అంటే ఏమి కోరూలర్స్ అందరూ సామాన్యంగా ఈ 5711 కోరూలర్స్ తోనే నడుస్తుంది ఇది. ఇక్కడ ఇంకొకటి ఏమిటిదంటే ఈ మెర్క్యూరీ ఇదే చార్ట్ లో మెర్క్యూరీ అసెండెంట్ సబ్ లార్డ్ ఈ మూన్ స్టార్ లార్డ్ కూడా సంబంధం ఉండాల. ఈ మెర్క్యూరీ అసెండెంట్ సబ్ లార్డ్ మెర్క్యూరీకి ఈ మూన్ స్టార్ లార్డ్ కు సంబంధం ఉండాలి. ఆలోచన చేయండి. మెర్క్యూరీ, కేతు దీంట్లోనే, ఇక్కడ కాదు, మళ్ళా నాటల్లో కాదు, ఇక్కడనే. ఇది ట్రాన్సిట్ చార్ట్ లో వివాహమైనటువంటి డేట్ అది కరెక్టా కాదా అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. లగ్నాక ఇప్పుడు పిల్లోడు పుట్టినాక మనం ఏం చేస్తున్నాము? అసెండెంట్ సబ్ లార్డ్ ను మూన్ స్టార్ లార్డ్ చూస్తున్నాం కదా. అట్లా ఇది కూడా అసెండెంట్ సబ్ లార్డ్ మెర్క్యూరీ కేతువుకు కనెక్షన్ ఉండాలి. ఏ రకమైన సంబంధమైన. కేతు రిప్రజెంట్స్ మూన్ అండ్ మెర్క్యూరీ. సరిపోయి కదా, మెర్క్యూరీ వచ్చింది కదా ఇక్కడ. కేతు బార్ మూన్ బార్ మెర్క్యూరీ. కేతు మెర్క్యూరీ స్టార్, మూన్ కేతు స్టార్ లో ఉన్నాడు, మూను మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు, మూను అట్లా మెర్క్యూరీకి సంబంధం వచ్చింది డైరెక్ట్ గా. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. అంటే ఈ టయానికి వచ్చినయ్యని. కానీ మీరు ఈ చార్ట్ కుల్లార్ చార్ట్ ఎక్కడుంది అంటే మీరు కస్పల్ ఇంటర్లింక్స్ అనేటువంటి పుస్తకం ఉంది కదా, చెప్తాను కొంచెం, ఎందుకంటే మీకు ఆ రెఫరెన్స్ చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. ఊకే గుడ్గా నా ఇష్టానుసారం చెప్పుకుంటూ పోతే ఎట్లయితుంది? కస్పల్ ఇంటర్లింక్స్ అనేటువంటి బుక్ ఉందా? కలాంచా అండ్ ఇంటర్లింక్స్ థియరీ అని. ఇదిగో ఇట్లా కలాంచా అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ అనేటువంటి పుస్తకంలో 282వ పేజీలో ఆయన బర్త్ చార్ట్ ఉంది, కుల్లార్ గారిది. ఇది ఈ బర్త్ చార్ట్ నాటల్ చార్ట్ ఉంటుంది. తర్వాత 284వ పేజీలో ఈ ట్రాన్సిట్ చార్ట్ ఉంది. ఈ ట్రాన్సిట్ చార్ట్ ఇది 24/10/71 23/09కి ఈ ట్రాన్సిట్ చార్ట్. అక్కడ మీరు గమనించండి, టైం ఇవ్వలేదు కానీ నేను అందాజుగా వాటికి పెట్టిన. అంటే ఏంటి, ఇక్కడ బుక్లో ఏముంది? సన్ అనేటువంటి వాడు లిబ్రా సైన్ లో 7 డిగ్రీల 11:57 ఉంది. దీంట్లో మనకు వచ్చినది 7-11-57. పుస్తకంలో ఏముంది? 7-11-54 ఉంది. 54 ఉంది. అంటే 3 సెకండ్లు డిఫరెన్స్ ఉంది. అట్లా ప్రతిదీ కూడా కొద్దిగా డిఫరెన్స్. మూన్ కూడా 7-16-49 ఉంది బుక్లో. ఇది 7-21-41 ఉంది. అలాగే ఇక్కడ మార్స్ 001308, ఇక్కడ 001306 బుక్ లో ఉంది. ఇక్కడ 08 ఉంది. ఇక్కడ 1740-21 ఉంది. ఇక్కడ 1740-29 ఉంది. అట్లా అంటే ఏమి, ఇప్పుడు మనకు సబ్ లార్డ్ వరకే మనము విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి పుస్తకంలో టైం ఇవ్వాల. 23 గంటల 9 అయినా అందాజు చేస్తాం. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో అర్ధరాత్రే చేసుకుంటారు వాళ్ళు జనరల్ గా. అది ఒక గుడ్డి నమ్మకం. అందుకు ఇక్కడ మీరు ఇంకోటి ఈ పుస్తకం ముందు పెట్టుకొని మీరు ఈ చాట్ లో మనకు వచ్చిన సబ్ లార్డ్ అన్ని చెక్ చేసుకోండి. చెప్తాను చూడండి. ఇక్కడ పుస్తకంలో ఉన్నటివి జూపిటర్ ఉంది, జూపిటర్, మూన్, మెర్క్యూరీ. చూడండి, జూపిటర్, మూన్, మెర్క్యూరీ వచ్చింది. మళ్ళా తర్వాత జూపిటర్, మెర్క్యూరీ, కేతు. దాని కింద జూపిటర్, మెర్క్యూరీ, కేతు వచ్చింది. తర్వాత రాహు, మార్స్, వీనస్. తర్వాత రాహు, మార్స్, వీనస్. అంటే ఏమి, కేతు వరకు చాలు మనకు, మిగతా అనవసరం. మనము కేతు వరకే చెక్ చేస్తున్నాం కాబట్టి. అంటే సబ్ లార్డ్స్ మనకు కావాల్సినవి పుస్తకంలోటివి ఇక్కడవి టాలీ అయినాయి.
ఇక్కడ రీడింగ్స్ లో తేడా ఉండవచ్చు, కానీ రాశి లాడు, స్టార్ లాడు, సబ్ లాడు, సబ్ లాడు, ప్రతి గ్రహానికి అన్ని పుస్తకంలో ఏముంటే ఇక్కడ కూడా అవే వచ్చినాయి. కాబట్టి నేను ఈ టయాన్ని అడ్జస్ట్ చేసుకున్నా. ఇంకా కొంచెం తక్కువ కూడా పెట్టుకున్నా కూడా కుంపలే మునగవు. 7 పెట్టుకో చూడు, అది కూడా టాలీ అవుతుంది. ఏం మారలే చూడు. జూపిటర్, మూన్, మెర్కురీ, రాహు, మెర్కురీ, కేతు చూడు. రాహు, మెర్కురీ, కేతు ఏం మారలే. అంటే ఏమి మనం అందాజుగా పెట్టాను నేను 2709 అని. అంటే ఏమిటి అది దగ్గరకు ఉంది కదా అన్నట్లా పెట్టాను నేను అంతే. ఒకవేళ మీరు ఈ రకంగా చెక్ చేసుకోవాలి. మనం ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగినాను. ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో ఇదే పాఠం మళ్ళా చెప్పుకుందాం. అంటే వేరే టాపిక్, అంటే మ్యారేజ్ సంబంధించినదే. ఇప్పుడు మీకు ఏం చెప్పిన ఎలా ఫిక్స్ చేయాలా, ఎలా చూడాలి దశాభుక్తి అంతా అనేది, ఎలా హౌ టు ఫిక్స్ ద టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ అంటారు చూడు, అది ఇప్పుడు మనం నేర్చుకునేది. ఇది టైమింగ్ ఆఫ్ మ్యారేజ్. తర్వాత ఈ ట్రాన్సిట్ లో కొన్ని ఉన్నాయి సెన్సిటివ్ పాయింట్స్, దాని గురించి చెప్పాలా మీకు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. అది పోస్ట్పోన్ అయితేనే ఉంది. అది ఎందుకు, తర్వాత ట్రాన్సిట్ చెప్పాలా ముఖ్యంగా. ఈ చార్ట్ అయిపోలా ఇంతటితో. ఈ మ్యారేజ్, కుల్లార్ యొక్క మ్యారేజ్ని ఒక్కటి తెగాలంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. ఈ ఒక్కటి కనుక నేర్చుకున్నారంటే మీరు అన్నీ చేయొచ్చు, ఏం పర్వాలే. పక్కన గురువారము ఆయన పెద్ద సార్ ఉన్నాడు మనకు. ఆయన అనర్గళంగా లెక్చర్ ఇస్తాడు. మీకు ఓపిక ఒకటి ఉండాలి కానీ వినడానికి ఇస్తాడు. సార్ మీరు కట్ చేసుకోండి సార్ వీడియో. ఓకే ఓకే.